కాంగ్రెస్ ఎమ్మెల్యే విడవం బొజ్జు గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్. రైట్, నిన్న రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని చూసినాం, నిన్న ప్రతిపక్ష నేత కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూసినాం. అంటే నిన్న అవతరణ దినోత్సవం రోజు కూడా కేసీఆర్ జనాల అంటే శాపనార్థాలు పెట్టడం, ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టిన శాపనార్థాలను ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఈరోజు ప్రజాప్రభుత్వంలో మేము సక్రమైన పాలన అందిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు మాత్రమే నడుస్తుంది. ఈ తరుణంలో చేసేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మేము చెప్పినట్టు 6 గ్యారెంటీలలో మనం దశల వారీగా ఒకటి చేస్తూ పోతున్నాం. కానీ ఆ 10 సంవత్సరాలు ఏం జరిగింది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం కోల్పోయిన తర్వాత మరి సహనం కోల్పోయి ఇష్టరీతిన మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులుగా ఆ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. రైట్, ఓవరాల్ అంటే ఈ సర్కారుకు సోయి తప్పింది, సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి, ఇలాంటి కామెంట్లు. సోయి తప్పిన వాళ్ళు ఎందుకంటే వేడుకలు చేయాల్సింది ఎప్పుడు 2 తారీఖు నాడు, వాళ్ళు చేసింది ఎప్పుడు 1 రోజు ముందు. ప్రభుత్వ పరంగా మేము అందరినీ ఆహ్వానించాం, ప్రతిపక్షాలను కావచ్చు, ఉద్యమకాలను కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఆహ్వానించడం అనేది జరిగింది. కానీ వాళ్ళు రాకుండానే వాళ్ళే ముందిచ్చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కదా, సోయి తప్పింది ఎవరు, సోయి ఉండి కార్యక్రమాలు చేస్తుంది ఎవరు అనేది.